విపశ్యాన ధ్యానంలో ఏకాగ్రతకి, బుద్ధిపూర్వకతకి మధ్య ఉన్న సంబంధం గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ. మీరు ధ్యానం చేసేటప్పుడు మనసు అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుందా? అసలు ఎందుకలా జరుగుతుంది? దానికి కారణం ఏకాగ్రత, బుద్ధిపూర్వకత అనే రెండు శక్తుల మధ్య బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడమే. సరే, మొదటి విషయం, ఈ రెండిటి పనేంటి? చూడండి, ఏకాగ్రత అనేది ఒక కండరం లాంటిది. మీ మనసుని ఒకే చోట గట్టిగా పట్టి ఉంచుతుంది. ఒక లెన్స్ కాంతిని ఎలా అయితే ఒకే చోటకి తెస్తుందో అలాగనమాట. కానీ బుద్ధిపూర్వకత లేకపోతే ఇది సరిపోదు. బుద్ధిపూర్వకత అంటే ఆ లెన్స్ వెనుక ఉండి చూసే కన్నులాంటిది. ఈ రెండూ కలిస్తేనే ధ్యానం ముందుకు సాగుతుంది. ఇక రెండవ పాయింట్, ఏకాగ్రత అనేది చాలా పవర్ఫుల్ టూల్, కానీ అదొక పదునైన కత్తిలాంటిది. దానికి మంచి చెడు అనే తేడా తెలీదు తెలుసా? సరైన గైడెన్స్ అంటే మన బుద్ధిపూర్వకత లేదనుకోండి, అదే ఏకాగ్రత మన అహంకారాన్ని, ద్వేషాన్ని కూడా పెంచేగలదు. సో, ఏకాగ్రత ఒక గొయ్యి తవ్వితే ఆ గొయ్యలో ఏముందో చూడగలిగేది మన బుద్ధిపూర్వకత మాత్రమే. ఇక చివరిగా, సరైన పరిస్థితులు. మరి ఇంత శక్తివంతమైన ఏకాగ్రతకి ఎలాంటి వాతావరణం కావాలి? నిజమైన ఏకాగ్రత అంటే అది కోరిక, ద్వేషం లాంటి వాటికి దూరంగా ఉండాలి. మనసులో టెన్షన్, అనుమానాలు, బద్ధకం ఇలాంటివుంటే ఏకాగ్రత కుదరదు. అందుకే కదా భిక్షువుల లాంటి సాధకులు వాళ్ల సాధన కోసం ప్రశాంతమైన చోటుని వెతుక్కుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ధ్యానంలో ఏకాగ్రత ఇంజన్ లాంటి శక్తినిస్తే, బుద్ధిపూర్వకత దానికి సరైన దార చూపించే స్టీరింగ్ లాంటిది.